మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడం పట్ల పెద్దపల్లిలోని అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుటుంబ సభ్యుడు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఇంటికి తిరిగి రావాలంటూ వేడుకున్నారు. మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయాడంటూ వార్తలు రావడంతో తాను ఎప్పుడు ఇంటికి వస్తాడంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు దివంగత నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఇదివరకే ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో కుటుంబ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు తాజాగా లొంగిపోయి ఇంటికి వస్తాడని గంపెడు ఆశతో ఉన్నామన్నారు. మల్లోజుల వేణుగోపాల్ గారు మా బాబాయ్ అవుతాడు. మా పుట్టుక కన్నా ముందే కూడా ఆయనే ఇల్లు విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని మా బుద్ధి తెలిసిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా బాబాయ్ని చూడలేదు. 2022లో నాయనమ్మ జరిగిపోయింది. మా నానమ్మ అంటే వేణుగోపాల్ గారి తల్లి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా ఆయనను కలవడం కానీ ఏది చేయలేదు. సో ఓవరాల్గా కుటుంబ సభ్యులుగా మా బాబాయ్ ఈరోజు ఆత్మసమర్పణ చేసి వస్తున్నాడు అని అంటే స్వాగతిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన మనస వాచ కర్మన తన యొక్క జీవితాన్ని అంతా కూడా దానికే ధారపోశాడు. ఈ చివరి దశ లోపల వచ్చి ఈ యొక్క కుటుంబంతో కలిసి ఉంటాడు అని కోరుకుంటూ ఉన్నాం.